హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, ఈరోజు మన బాబా గారి సందేశం అండి. తల్లి, నీ ముందుకు పసుపు, కుంకుమ, విభూది తీసుకొని వచ్చానమ్మా. వీటిల్లో ఒకటి తాకు తల్లి. నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్తను వింటావు తల్లి అని మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకోండి. ఇంకా మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుగా అయితే కుంకుమ అండి. కుంకుమ తాకిడిన బిడ్డకు ఈ రోజున దర్శనం ఇస్తున్నానమ్మా. వెంటనే ఈ సమస్యలన్నీ మటమాయమైపోతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేటివి గడుస్తాయి తల్లి. ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా. ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉన్న నీకు ఆ పని కనబడటమే ఆలస్యం క్షణాల్లో అవుతుంది. దాని ద్వారా అధికమైన ఆదాయం అయితే నువ్వు పొందుతావు తల్లి. ప్రతి క్షణం కూడా నువ్వు జీవితంలో పోరాటం చేసినావు. ఈ పోరాటంలో నువ్వు గెలిచావు. ఇక నీ జీవితం గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా. ఈనాటి వరకు మీరు అనుభవించిన జీవితం నరకప్రాయమైన జీవితం. మీ దగ్గర 1 రూపాయి ఉంటే అవసరాలు మాత్రం 100 రూపాయల కన్నా ఎక్కువగా ఉంటున్నాయి. మరి నీ దగ్గర ఉన్న రూపాయితో ఎలా జీవితాన్ని నెట్టుకువచ్చావు? నేను సహాయం చేయలేదంటావా తల్లి? నువ్వు అపోహ పడుతున్నావు కదా. ఒక్కసారి ఆలోచించుకో. భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే కదమ్మా నీ దగ్గర ధనం లేకపోయినా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు. నేను నీకు ఈ సందేశం ఇస్తున్నాను, నువ్వు వినగలుగుతున్నావు అంటే నేను నీకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం తల్లి. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు కూడా మేలు చేస్తానమ్మా. నన్ను మర్చిపోవద్దు తల్లి. నా బాబా లేడని, నన్ను ఎటువంటి సహాయం చేయటం లేదని నువ్వు ఎటువంటి దిగులు పడవద్దు. ఎటువంటి పేదరికంలో ఉన్న తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా. మిమ్మల్ని నేను ఒక మంచి స్థాయికి తీసుకొస్తాను. నేను ఎంతవరకు మీకు సహాయం చేయగలను అంతవరకైతే సహాయం చేస్తానమ్మా. మిమ్మల్ని ఒక స్థితికి తీసుకొచ్చి ఎనలేని సంతోషాన్ని, ఎనలేని ఆనందాన్ని ఇచ్చి మీతో ఎంతో కొంతమందికి సహాయం చేయిస్తున్నాను తల్లి. ఇప్పుడు నీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆదాయం ఇస్తున్నా. ఇతరులతో నీ సహాయం చేయిస్తాను. నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా తల్లి? నువ్వు నీ కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండానే అవతల వారికి ఎంత సహాయం చేయాలి అనుకుందో అంత సహాయం చేయి తల్లి. నేను చెప్పానని కానీ చేయకపోతే ఏదైనా కీడు జరుగుతుందేమోనని కానీ అపోహ అయితే పెట్టుకోవద్దు తల్లి. భగవంతుడు ఎప్పుడు కూడా తన పిల్లలకి మంచి చేస్తాడు. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మంచి వారైతే వారి జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. నువ్వు నా దారిలో నడుస్తావు కాబట్టి నీకు ఎప్పుడు మంచే చేస్తానమ్మా. కాబట్టి భగవంతుడు నా యందే ఉన్నాడు, నాకు మంచి మార్గం చూపిస్తున్నాడు అనే ఆలోచనతోటి సంతోషంగా ఉండమ్మా. చెడు మార్గాలలో వెళ్ళే వారికి బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యతే కదా తల్లి. అలా బుద్ధి చెప్పే సమయంలో వారికి రకరకాల అడ్డంకులు అయితే వస్తాయి. ఎప్పుడు కూడా వారికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తానమ్మా. కానీ వారు మాత్రం భగవంతుడు మాకు ఏమీ చేయడు, మాకు అన్నీ లోటే, మంచి వాళ్ళకు మాత్రమే కష్టాలు పెడుతున్నాడు, ఎవరికైతే మంచి జరుగుతుందో అపోహ పడుతున్నారో, అలాగే నిందలు వేస్తూ పాపకర్మలు ఇంకా పెంచుకుంటున్నారో ఎవరికి ఎటువంటి ఫలితం ఇవ్వాలో నిర్ణయించాలి కదా. కాబట్టి ఎవరైనా మంచి మాటలు చెబుతున్నారు అంటే భగవంతుడే వారి రూపంలో వచ్చి వారి చెప్పే మాటల్ని ఆలకించి మీరు చేస్తున్న పనులు ఎలాంటివో అని గమనించి ప్రయత్నించి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం తల్లి. నేను నీకు కనిపించినప్పుడు నీ మనసంతా తేలికై సమస్తం నీ ఆధీనంలో ఉన్నట్టుగా, ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా భావన కలుగుతుందమ్మా. ఇకపై జీవితం అంతా కూడా అంతే ఆనందంగా ఉన్నట్టు గడుపుతావు. నేను చెప్పిన విధానంగా నువ్వు ఒడ్డుకు చేరిన తర్వాత మరికొంతమందికి సహాయం చేసి రక్షించు తల్లి. ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుందమ్మా. నీకు అవసరమైన సమయంలో నీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.
నీకు చెప్పిందన్న గుర్తుపెట్టుకొని సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి. నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను తల్లి అని మన బాబాగారు కుంకుమ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. చిన్న పరిహారం అండి. కుంకుమ తాకారు కదా, మీరు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి 108 నామాలు ఉంటాయి కదండి. లక్ష్మీదేవి అమ్మవారికైనా దుర్గమ్మ తల్లికైనా కుంకుమతోటి అర్చన చేసుకోండి. అర్చన చేసుకుని ఆ కుంకుమలో కొంచెం పచ్చకర్పూరం కలుపుకొని మీరు ప్రతిరోజు కూడా నుదుటిన ధరించండి. అలా పాపిట్లో కూడా పెట్టుకోండి, పిల్లలకు కూడా పెట్టండి. ఇలా చేయటం వలన మన సౌభాగ్యం బాగుంటుందండి. మన కోరికలు కూడా నెరవేరుతాయి. అమ్మవారి కటాక్షం ఉంటుందండి. మన ఆడవారికే కావాల్సింది పసుపు కుంకుమలు కదండి. కాబట్టి కుంకుమతోటి అమ్మవారికి అర్చన చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మనకు శీఘ్రంగా దొరుకుతుందండి. ఇప్పుడు పసుపు తాకిన వారి గురించి అండి. పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఎందుకమ్మా అంత నిరాశ చెందుతున్నావు? నిరాశ అనేది వద్దు. కష్ట సుఖాల్లో అనేటివి మానవ జీవితంలో సహజమే. అయితే ఒక్కొక్కరికి వచ్చిన కష్టం వెంటనే విముక్తి కలుగుతుంది, మరి కొందరికి వెంటనే విముక్తి కలుగుతుంది. ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఒక కారణం ఉంటుంది. ఆ కారణం పూర్తవగానే ఆ తర్వాత అంతా మంచి జరుగుతుంది. అంత మాత్రాన ఆలస్యం అయింది అని ఆవేదన చెంది పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కష్టపడినా ఎదుగుదల అనేది లేదు కదా తల్లి. నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో ప్రయోజనం అనేది లేకుండా ఉంటుంది కదా తల్లి. ప్రయోజనం అనేది రాకుండా ఏ పనినైనా సరే చక్కపెట్టడం కుదరదు కదా తల్లి. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటే ప్రశాంతత దూరమై మనకు మానసిక వేదన కలుగుతుంది. అప్పుడు చేయాల్సిందల్లా ఒకటేనమ్మా, పరిస్థితులు చక్కబడాలి అని దైవాన్ని కోరుకోవడమే మన పని. మనము రెట్టింపు ఉత్సాహంతో భగవన్నామ స్మరణ చేయటం తప్ప మనం ఏ పని కూడా చేయకూడదు. అసలు నిరాశ చెందకూడదు. నిరాశ మనల్ని కిందకి లాగేలా చేస్తుంది. కాబట్టి నిరాశ అనేది అసలు చేరనివ్వకూడదు. జీవితంలో ఎదగాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం. ఆశ ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే మనకున్న ఆశయాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతాము. కాబట్టి నిరాశ అస్సలు చెందకమ్మా. ఏదైనా సరే తల్లి, నీకు అంతా అనుకూలంగా మారుతుంది అనే నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచి జరగాలని నేను ఆశీర్వదిస్తున్నానమ్మా. ఇప్పటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది. బాబా మీకు తోడుగా ఉన్నారు అని అస్సలు మర్చిపోవద్దు తల్లి. నువ్వు నాపై నిందలు వేయవద్దమ్మా. బాబా నాకు ఏమీ చేయటం లేదు, నన్ను మర్చిపోయాడు అని అనుకోవద్దు తల్లి. నేను ఎప్పుడు కూడా నీ చుట్టూ రక్షణ కవచం లాగా ఉంటానమ్మా. నీకు నీ కుటుంబానికి రక్షణగా ఉంటాను. నువ్వు ఎటువంటి దిగులు చెందవద్దు. పసుపు తాకావుగా తల్లి, నీకు గురుబలం అనేది పుష్కలంగా లభిస్తుందమ్మా. నువ్వు ప్రతిరోజు కూడా పసుపుని నుదుట బొట్టుగా పెట్టుకో తల్లి. అలాగే పసుపు రంగు పువ్వులతోటి నాకు పూజ చేస్తూ ఉండు తల్లి. ఇలా చేయటం వలన నీ ఇంట్లో గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది. నువ్వు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి తల్లి. నీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఎల్లప్పుడూ ఉంటావు తల్లి. నా ఆశీర్వాదం నీకు ఉంటుంది అని చెప్పి మన బాబాగారు పసుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు బాబాగారు విభూది తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, విభూది తాకావు కదమ్మా, ఇంట్లో ప్రశాంతత కొరకు ఆదాయం పెరగడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా తల్లి. అలాగే ఎన్నోసార్లు అడిగావు కదమ్మా, బాబా నా పరిస్థితిలో మార్పులు తీసుకొచ్చి ప్రశాంతత సంతోషాన్ని కలిగించండి బా అని అడిగావు కదమ్మా. ఆ సమయం ఇప్పుడు వచ్చింది తల్లి. అందుకోసం నువ్వు నా కోసం ఏం చేయాలో ఇప్పుడు చెబుతాను. నేను చెప్పిన విధానంగా చేసి నీ కుటుంబానికి ప్రశాంతత చేకూరుస్తావు కదమ్మా. అది ఎలా చేయాలో తెలుసుకో తల్లి. నీకు ఆదాయం వస్తుంది, కానీ ఎలా ఖర్చు అయిపోతుందో తెలియటం లేదు. నెలకు పూర్తి అవగానే నీకు దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది కదా. అక్కడ నుండి మిగిలిన రోజులు ఎలా గడపాలో తెలియక అయోమయ స్థితిలో ఉంటున్నావు కదా. నీ కుటుంబానికి అవసరమైనవి చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నావు. కొన్ని సమస్యలు తొలగాలి అంటే నువ్వు చేయవలసిన పరిహారం ఒకటి ఉందమ్మా. నువ్వు నా మీద నమ్మకంతో చేస్తావు కదా తల్లి. ఆ పరిహారం ఏమిటో తెలుసుకొని నేను చెప్పిన విధానంగా చేయి తల్లి. చక్కగా నీ పరిస్థితులన్నీ కూడా నువ్వు మార్చుకో అమ్మా. ఈరోజు
ఈరోజు నువ్వు ఏ పని చేసినా కూడా అమ్మవారిని ఆరాధిస్తావు కదా నువ్వు. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామిని కూడా పూజ చేసుకుంటావు కదమ్మా. అలాగే 9 ఆరతి కర్పూర బిళ్ళలు, 9 లవంగాలు తీసుకోవాలి తల్లి. అలా తీసుకొని వాటితో వెలిగించాలి. వెలిగించిన తర్వాత దేవుళ్ళు ఉంటారు కదా, అమ్మవారికి కానీ స్వామివారికి హారతికి ఇవ్వరు తల్లి. అలా హారతి ఇచ్చిన తర్వాత ఇల్లంతా తిప్పాలి. తర్వాత మీ ఇంటి సింహద్వారాన్ని కూడా దిష్టి కింద తీసేయాలి తల్లి. ఇలా ప్రతి శనివారం చేసుకోండి, శుక్రవారం చేసుకోండి, ప్రతిరోజు చేసుకోండి తల్లి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పచ్చ కర్పూరంతో మనం కర్పూర బిళ్ళలతోటి చేస్తే కంపల్సరీ మన కోరిక నెరవేరుతుందండి. ఎన్నడూ కూడా నా బిడ్డలకి నేను అబద్ధం చెప్పను, అక్షరాల సత్యం తల్లి. పరిహారం చేసుకోండి అని చెప్పేసి బాబాగారు అయితే విభూతి తాకిన వారి గురించి ఇలా చెప్పారు కదండి. ఈ పరిహారం చేసుకోండి, మీరు మంచి ఫలితం మీద కనబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి ముందు ఇలా 11 ఆరతి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, 11 లవంగాలు తీసుకొని వెలిగించి ఆరతి ఇవ్వాలండి. అవి వెలుగుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తాయండి. అంటే లవంగాలు కాలుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్కి అమ్మవారు అనేది మన ఇంటికి వస్తారనమాట. ఇది అక్షరాల సత్యం అండి. మీరు నమ్మకంతో చేసి చూడండి, మనకు చాలా మంచి ఫలితం అనేది కనిపిస్తుంటుంది. నమ్మకంతో చేసుకొని సంతోషంగా ఉండండి. కాబట్టి మనకు బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట అయితే మనకు అన్నీ వర్తిస్తాయండి. కాబట్టి ఇప్పుడు చెప్పిన పరిహారాలలో ఏదో ఒక పరిహారం అయితే మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. మనకున్న ఆశయాలని నెరవేర్చుకోగలుగుతాము. నిరాశ అస్సలు చెందకండి. ఏదైనా సరే తల్లి, నీకు అంత అనుకూలంగా మారుతుంది అని చెప్పి నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచి జరగాలి అని చెప్పేసి నేను కూడా ఆశీర్వదిస్తున్నానమ్మా. ఇప్పటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది. బాబా మీకు తోడుగా ఉన్నారు అని చెప్పి అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడు నువ్వు నాపై నిందలు వేయొద్దమ్మా. బాబా నాకు ఏమీ చేయటం లేదు, నన్ను మర్చిపోయారు అని అనుకోవద్దు తల్లి. నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటూనే ఉంటాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వే జన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.